జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు కానివ్వండి, యువతకు కానివ్వండి ఎలాంటి మేలు చేయలేదు. అతనికి బటన్ నొక్కాడే కానీ ఏమాత్రం ఎవరికీ పడలేదంటూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అంటున్నారు. ఏమండి, ఏదో సామెత ఉందండి, దొంగే దొంగ 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 అని అరిస్తే వాడు చేసే దొంగతనం బయట కనపడకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు అలా అరుచుకుంటున్నారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్న ప్రతి విద్యార్థికి తెలుసు, ప్రతి బిడ్డలకు పడిన అమ్మఒడి తీసుకున్న ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. చదువుకి రూపురేఖలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సామాన్యులు కూడా, బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలని ధ్యేయం పెట్టుకున్న గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బడులు నాడు నేడు బడులను ఎంత ఆధునీకరించి కనీసం అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వంలో ఆడపిల్లలు వాష్రూమ్లకు వెళ్ళటానికి వాష్రూమ్లు కూడా లేవు, వాటర్ కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా దాన్ని దాటి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికన్నా ఉందా అంటే మహాతండ్రి ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళకే దక్కుతుంది. అది మేడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా విద్యార్థుల తరఫున యువత పోరు అని చెప్పేసి ధర్నా చేయబోతున్నారు. ఈ ధర్నాకల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? ధర్నాకల కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాగే అమ్మఒడి పెట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి తల్లి అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అకౌంట్లో వేశారు. దాన్ని తీసుకొని బిడ్డల్ని క్షేమంగా చదివించుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది చాలా సంతోషకరంగా ఆ 5 సంవత్సరాలు గడిచినాయి. రామపాలన నుంచి రాక్షస పాలన వచ్చిన తరువాత ఈ రాక్షస పాలనలో అమ్మఒడికి కానీ చెప్పిన సూపర్ 6లో ఒక్కటి కూడా నిర్వహించకపోగా ఎంతప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చివాగుళ్ళు వాక్కుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పద్ధతి లేని పాలన, పద్ధతి లేని వ్యవహారం నడిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున యువతకి ఉద్యోగాలు లేక, చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు లేక ఇబ్బంది పడుతున్నారనేది గమనించిన మహాతండ్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో పిల్లలు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత చదువుకున్నారు, అదంతా ఈరోజు ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో యువత పోరులో ప్రతి ఒక్క యువత రోడ్డు మీదకి వచ్చి మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరన్న ప్రజలకు తెలియజేయండి, అందరం మనం ఏకంగా ఒక ఉద్యమాన్ని చేపడదామనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఈ రోజున యువత పోరు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకొని స్వతంత్రంగా నిలబడగలిగినట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా కష్టాలను చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. పార్టీ గురించి కానీ మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నిలబడి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు అండగా నిలబడుతూ వచ్చారు, మీరేం చెప్తారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు సింహం అండి. సింహం ఎక్కడైనా సింగల్గానే వస్తుంది. కోతుల మూకలాగా, కుక్కల మూకలాగా అందరూ ఏకమై రారు. ఆ రోజుకి ఈ రోజుకి సోనియా గాంధీని ఎదురికించి నేనంటూ స్వతంత్రంగా బ్రతకగలను, నేను ఒంటరి పోరు చెయ్యగలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం నా వెనకున్నారు అనే ధైర్యంతో రోడ్డు మీదకి వచ్చి సొంత పార్టీని పెట్టి ఇదే రోజున మేము మళ్ళీ వెలుగులోకి వచ్చి పోరాటాలు చేసి ప్రజల మంచిని కోరి ప్రతిపక్షాల మీద పోరాటాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు మీద యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి తండ్రిని దాటిపోయిన మంచితనం తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, పసిబిడ్డల తరపున, ఆరోగ్యశ్రీకి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టిన మహాగణుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఒక 10% ముందుకెళ్ళిపోయిన మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరికీ ఆనందకరమైనది. ప్రతి మహిళ బాగుపడింది. ఆటో వాళ్ళు బాగుపడ్డారు, రైతులు బాగుపడ్డారు. ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చేసారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చేసారు. ఆరోగ్యశ్రీ లేదు, సరిగా అందట్లేదని రోగులు రోడ్డు మీదకి వచ్చేసారు. చదువుకునే పిల్లలు విద్య లేదు, మాకు డబ్బు లేదు అని రోడ్డు మీదకి వచ్చేసారు. ఉద్యోగాలు లేని యువత రోడ్డు మీదకి వచ్చి అయ్యా అని ఆర్తనాదాలు చేస్తున్నారు.
చేస్తున్నారు. అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి మా బ్రతికేంటి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఆర్తనాదాలు చేస్తున్నారంటే దాని ఉసురు, దాని పాపం ఎవరికి తగులుద్ది అంటే ఎవరైతే నమ్మించి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని గెలిచి ఏ విధంగా గెలిచారో కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. గెలిచి ఈ రోజున ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే పైన దేవుడు, కింద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మీ పాపం త్వరలోనే పండబోతుంది. ప్రజలంతా మీకు ఎదురు తిరిగే రోజు దగ్గరలో ఉంది.